ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ మాట చెప్పినా అందులో ఒక మర్మము ఇమిడి ఉంది. ఆ మర్మము మనము అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినవలసింది. ఆయన చెప్పిన ఏ మాట అయినా కూడా అందుకే అంటాడు, ఆకాశము భూమి కానీ నశించదు కానీ నా మాటలు ఏమాత్రము గతింపు అంటాడు. ఆయన మాటలు గతింపని మాటలు, ఆయన మాటలు శక్తి కలిగిన మాటలు, ఆయన మాటలు జీవము కలిగిన మాటలు. కాబట్టి అంటున్నాడు, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని. చూడండి 17వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వాల్టర్ మిల్టన్ అనేటువంటి స్నేహితులు ఇద్దరు ఉన్నారు. ఆ స్నేహితులు ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి బాగా చదువుకుంటున్నారు. చదువుకొని ఆయా తరగతులకు ఉన్నతమైన క్లాసులకు వెళ్తున్నారు. ఇద్దరు ఒకరిని ఒకరు ఎడబాయకుండా ఉన్నారు, ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు. వేసవికాల సెలవులు, ఇలాగే వేసవికాల సెలవులు చేసే సెలవులు వచ్చిన తర్వాత మిల్టన్ వారి యొక్క ప్రాంతం ఏంటంటే నదీ తీరవాహ ప్రాంతం. మిల్టను బలవంతం చేశాడు వాల్టర్ని, ఏమంటే ఈ సెలవులకు మా దగ్గర నువ్వు గడపాలి, నువ్వు మాతో పాటుగా ఉండాలని బలవంతం చేస్తే స్నేహితుని మాట ప్రకారము మరి వాల్టర్ బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళిన తర్వాత మరి ఆయా ప్రాంతంలో నదీ ప్రవాహ ప్రాంతములు కనుక అవన్నీ కూడా మరి చేపలు వేటాడేటువంటి ప్రాంతాలు. సరే, ఇలాగున వారు ఇరువురు కూడా కొద్ది దినాములు ఆడుకుంటున్న తర్వాత మరి ఇద్దరు కూడా ఒక బోటులో ఎక్కి తన తండ్రితో పాటుగా విహారయాత్రకు బయలుదేరారు. ఆ విహారయాత్రకు బయలుదేరి వెళుతూ ఉండగా అనుకోకుండా ప్రమాదం వచ్చేసింది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎప్పుడు గాలి ఎక్కువగా వస్తుందో తెలియదు. మమ్ము లేస్తుంది అంటారు, అంటే అది లేచే ముందు ఒక చల్లని గాలి వస్తుంది. ఆ చల్లని గాలి తర్వాత మబ్బంతా కూడా అదంతా కూడా నల్లగా మారిపోతుంది. ఒక మేఘం ముందుకు వస్తుంది. ఆ మేఘం వచ్చిన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చేస్తుంది. మనం తుఫాన్ అంటాం, వాళ్ళంటారు మమ్ము వచ్చింది అంటారు, మమ్ము లేచింది అంటారు. అలాగున ఆ వచ్చినటువంటి ఆ తుఫాను ఆ బోటులు ఏవైతే సముద్రములో నదిలో ఉంటాయో అవన్నీ కూడా దబ్బిడించబడతాయి, అంటే అవి తలక్రిందులైపోతాయి, మునిగిపోతాయి. ఇలాగున ఆ తీర ప్రాంతంలో విహారయాత్రకు వెళ్ళారు. వెళుతూ ఉంటే అది మునిగిపోతుంది ఆ బోటు. తండ్రి ఈత వేస్తాడు, కుమారుడికి ఈత వచ్చు. ఎవరికి ఈత రాదు? ఆ కుమారుని స్నేహితునికి ఈత రాదు. లైఫ్ జాకెట్ ఒకటే ఉంది. మరి ఏమి చేయాలి? కుమారుడు ఈత వచ్చినా ఈదగలిగేటువంటి సామర్థ్యము లేదు, ఎందుకంటే చదువుకోవటానికి వెళ్ళాడు కనుక అంత సామర్థ్యం లేదు. కాబట్టి ఇద్దరు ఉన్నారు, వాల్టర్ మిల్టన్. ఒకరేమో కొడుకు, ఒకరేమో కొడుకు స్నేహితుడు. మరి ఆ బోటు మునిగిపోతుంది, లైఫ్ జాకెట్ ఒకటి ఉంది. తండ్రి ఈదగలడు, ఒడ్డుకి వెళ్ళగలడు. ఎవరికిస్తాడు? మీరు ఊహించి చెప్పండి. ఎవరికిస్తాడు? తన కుమారునికి ఇస్తాడా, స్నేహితునికి ఇస్తాడా? స్నేహితునికి ఇస్తాడు. నిజంగా చక్కగా అర్థం చేసుకున్నారు. స్నేహితునికి ఇస్తాడు. ఎందుకంటే నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు, నా కుమారుడు ఎలాగోలా బ్రతుకుతాడు, లేకపోతే నా కుమారుడు దేవుని తెలుసుకున్నటువంటి వాడు కనుక వాడు బ్రతుకుతాడు. ఇతడైతే అన్యుడైనటువంటి వాడు, ఇతడు బ్రతకాలి, ఇతడు దేవుని బిడ్డగా ఎదగాలని ఆ తండ్రి లైఫ్ జాకెట్ ఎవరికి ఇచ్చాడు? స్నేహితునికి ఇచ్చాడు. తన కొడుకు స్నేహితునికి ఇచ్చాడు. అతడు వేసుకున్నాడు. ఆ యొక్క నావ మునిగిపోయింది. తండ్రి దాని నుండి దూకి ఒడ్డుకు చేరాడు. కుమారుడు చనిపోయాడు. కుమారుడు స్నేహితుడు ఒడ్డుకు వచ్చాడు. అదే చెబుతాడు యేసయ్య. మీరు ఒకరినొకడు ప్రేమించాలి అంటే ఎంతగా ప్రేమించాలి? ప్రాణం పెట్టినంతగా. తన కుమారుని వదిలిపెట్టి వేశాడు. దేవుడు కూడా అంతే, తన కొడుకును వదిలిపెట్టేశాడు. ఎవరిని పట్టుకున్నాడు? మనల్ని పట్టుకున్నాడు ఆయన.
నా కుమారుడు అవసరం లేదు, నా కుమారుడు ద్వారా రక్షణ కావాలి ఈ లోకానికి, ఈ ప్రజలు రక్షించబడాలి, నా కుమారుడు ద్వారా ఈ ప్రజలకు ఒక రక్షణ కావాలని తండ్రి తన కుమారుడు వదిలిపెట్టేసేసాడు, మనల్ని పట్టుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, మీరు ఒకరినొకడు 17 వచ్చిన చదవండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తాడు. అక్కడ ప్రేమ దోషములన్నిటిని కప్పునని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఆ ప్రేమ బిడ్డలు ఏ దోషం చేసినా కప్పుతుంది. రండి సామెతల గ్రంథానికి, ఆ మాటలు మనం చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథం జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే అక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. రండి 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. పగ కలహములు రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏమవుతుంది? ఒక వ్యక్తి మీద పగ ఉంటే ఏం చేస్తుంది? కలహాన్ని, తగాదం తెస్తుంది. పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. యేసయ్య మన దోషములన్నిటినీ ఆయన కప్పివేయటానికి, ఈ లోకానికి దేవుడు తన బిడ్డలను కాపాడటానికి యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి నిజమైన స్నేహితుడు ఏమి చేస్తాడు అని అంటే, రండి సామెతల గ్రంథంలోనికి రండి, 17వ అధ్యాయము. నిజమైన స్నేహితుడు ఏం చేస్తున్నాడు? 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడంట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు వదిలిపెట్టకుండా ప్రేమిస్తాడు. తన స్నేహితుడు కష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, శోధనలో ఉన్నా ఇక విడువక ప్రేమిస్తాడు. ఆ నిజమైన స్నేహితుడు ఎవరు అంటే యేసయ్య నిజమైన స్నేహితుడు. ఆయన మనకు నిజమైన స్నేహితుడు. ఈ లోకములో స్నేహితులు ఉన్నారు, అవసరమైతే దగ్గరికి వస్తారు, అవసరం లేకపోతే నీతో నాకు పని లేదంటారు, నువ్వెవరో నాకు తెలియదు అంటారు, దూరం చేస్తారు. అవసరమైతే దగ్గరికి చేరేటువంటి వాడు స్నేహితుడు కాదు. తన స్నేహితుడు దుర్దశలో ఉంటే, తన స్నేహితుడు కష్టంలో ఉంటే, తన స్నేహితుడు బాధలో ఉంటే, తన స్నేహితుడు వేదనలో ఉంటే, దుఃఖములో ఉంటే, ఏ బాధలో ఉంటున్నాడో వానిని ఓదార్చువాడే నిజమైన స్నేహితుడు. చెప్తున్నాడు సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమించును. గతంలో మనం చెప్పుకున్నాం యేసుక్రీస్తు గురించి, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తున్నాడు? గొర్రెల కొరకు తన ప్రాణమును పెడుతున్నాడు. ఆయన మంచి కాపరి, ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి వాడు, మనల్ని కాపాడుతున్నటువంటి వాడు. దుర్దశలో అచ్చివాడు సహోదరుడుగా ఉండునంటున్నాడు. నిజమే, దుర్దశలో అచ్చివాడు ఎలాగుంటాడు? సహోదరుడిగా ఉంటాడు నిజమైన స్నేహితుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ నిజమైన స్నేహితుడు యేసయ్య. యేసయ్య చెప్తున్నాడు, మీలో ఒకరినొకడు ప్రేమించండి. మీరు ప్రేమించండి. మీరు ప్రేమిస్తే ఒకవేళ మీరు తక్కువ కావచ్చు, ఒకవేళ మిమ్మల్ని తక్కువగా చూడొచ్చు, ఒకవేళ మిమ్మల్ని ఒక విధంగా అలసటగా తీసుకోవచ్చు, లేకపోతే వారిని చులకనగా తీసుకోవచ్చు. కానీ దేవుని ప్రేమ మాత్రము మీకు అందించబడుతుంది. ఎవరైతే నిజముగా ప్రేమిస్తున్నారో వారికి దేవుని ప్రేమ నిరంతరం నిలిచింటుంది. ఆ దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు అన్నాడు. దాసులని పిలవట్లేదంట. ఆయన ఏమని పిలుస్తున్నాడు? ఆయన రండి యోహాను సువార్త 15వ అధ్యాయం రండి. ఏమని పిలుస్తున్నాడు ఆయన? నేను మిమ్మను స్నేహితులని పిలుస్తున్నాడు. 15వ వచనం చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు. చూడండి, అంటే దాసుడికి తన యజమానుడు ఏం చేస్తాడో తెలియదు కనుక నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అంటున్నాడు. నేను దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులను నేను మీకు తెలియజేశాను. నా తండ్రి ఏ సంగతులు నాకు చెప్పాడు, నా తండ్రి ఏ విషయాలు నాకు చెప్పాడు.
ఎలాగున తండ్రి క్రీస్తుకు బోధించాడని, దేవుని మాటలు క్రీస్తు నోట ఉన్నాయని, క్రీస్తుకు మాటలు బోధించాడని ఎలాగ చెప్పుకుంటాం మనం? ద్వితీయోపదేశకాండానికి రండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయానికి రండి. ఒకసారి ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము చూడండి. 18వ వచనం చదవండి. 18 వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడి వారితో చెప్పెను. ఏమంటున్నాడు? సహోదరులు ఒక ప్రవక్తను పుట్టిస్తాను నేను, అతని నోట నా మాటలు ఉంచుతానంటున్నాడు ఇక్కడ దేవుడు. అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్ అతడు వారితో చెప్పెను. అందుకే అన్నాడు, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది నేను మీతో చెప్పుచున్నాను. తండ్రి ఏమి చెప్పాడో అది నేను మీతో చెప్పుచున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తు తన తండ్రి లేకుండా ఏమీ కూడా, ఏ కార్యములు కూడా ఆయన చేయుడని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే నా తండ్రి నాకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్తకి రండి, 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతట నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించదు. తండ్రి నాకు నేర్పినంటే ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండంలో అతని నోట నా మాటలు ఉంచుతానన్నాడు తండ్రి. ఆ ఏ మాటలు తండ్రి తన కుమారుడికి నేర్పించాడో ఈ రోజున యేసయ్య అంటున్నాడు, నా తండ్రి నాకేమి నేర్పించాడు నేను మీకు అది తెలియచేస్తున్నాను. ఈ సంగతిని మాట్లాడుతున్నాను, మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెబుతున్నాడు. చూడండి, నన్ను పంపినవాడు నాకు తోడైనాడు. ఎవరు పంపించారు యేసయ్యని? తండ్రి అయిన దేవుడు పంపించాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటున్నాడు. నిజమే, దేవుని క్రీస్తును పంపించినటువంటి వాడు ఆయన తోడై ఉన్నాడు, ఆయన్ని విడిచిపెట్టలేదని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన వదిలిపెట్టరా, కానీ ఒక సందర్భంలో వదిలిపెట్టాడు. ఎప్పుడు వదిలిపెట్టాడు? సిలువలో 4వ మాట ఏమిటి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నాకు తోడైనటువంటి వాడు నన్ను విడిచిపెట్టలేదన్నాడు. కానీ ఎప్పుడు వదిలిపెట్టాడు? పరిశుద్ధుని వదిలిపెట్టాడు దేవుడు, పాపిని చేతితో పట్టుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రిని ఏమంటున్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివంటున్నాడు. ఎందుకొరకంటే నిజమైన స్నేహితుడు తన యొక్క స్నేహితుని ప్రేమిస్తాడు, విడువకై ఉంటాడు. తన బిడ్డలను కాపాడటకు దేవుడే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన తోడై ఉన్నాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకే అంటాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. క్రీస్తును ఒంటరిగా విడిచిపెట్టనేటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టరా? యెహోషువ అడిగాడు, అయ్యా మోషే నాయకత్వంలో ప్రజలు నడిచారు, మోషే చనిపోయాడు, మరి మాకెవరు తోడు? మమ్మల్ని ఎవరు నడిపిస్తారు? మాకెవరు తోడుగా ఉంటారు? ఎలాగూ నడిపించాలి ప్రజలంటే దేవుడు ఏమంటున్నాడు? రండి, యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయానికి వచ్చినట్టయితే అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి 5వ వచనం చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడును నీ ఎదుట
నిలవలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, ఎడబాయిని, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అంటున్నాడు. చూడండి, నేను మోషేకు తోడైనట్లుగా, ఆనాడు మోషేకు దేవుడు ఎలాగూ తోడైనాడో నేను నీకు కూడా తోడైనాను. కాబట్టి నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి తన కుమారునికి తోడైనటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదని మర్చిపోకూడదు. మనం కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఏం చేసినా మొట్టమొదటిగా మన నోట వచ్చే మాట ఏంటి? ఏమంటాం మనం? వాస్తవం ఒప్పుకోవాలి. ఏమంటాం? దేవుడు నన్ను వదిలిపెట్టేశాడండి అంటాం. ఆయన నన్ను వదిలిపెట్టాడు, నన్ను చూడలేదు, ఆయన నా బాధ తెలియలేదు, నా కష్టం తెలియలేదు, నా వేదన తెలియలేదు, నా బలహీనం తెలియలేదు, ఇవన్నీ తెలియలేదు దేవునికి. అసలు దేవునికి తెలియంది ఏమైనా ఉందా? మనము అడుగు పెట్టకమునిపై ఆయనకి తెలుసు. నీవెక్కడ అడుగు పెడుతున్నావో తెలుసు. నీ నోట మాట రాకమునిపై నీవేమి ఆలోచన చేస్తావో దేవునికి తెలుసు. నీవేమి కావాలని చేస్తున్నావో దేవునికి తెలుసు. నీవెలాగో నడుస్తున్నావో దేవునికి తెలుసు. నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నోట మాట రాకమునిపై గమనించినటువంటి దేవునిని మనం ఏమంటామంటే, ఆయన నన్ను చూడలేదండి అంటాం. అంటే దేవుడు కళ్ళకి గంతలు కట్టుకుంటాడు మనలాగా? మన కళ్ళకైతే గంతలు ఉంటాయి, మన కళ్ళకైతే స్పష్టంగా చూడలేం. మనమైతే స్పష్టంగా చూడలేం. ఇది పెట్టుకోలేదే నేను రిఫరెన్స్ చెప్పలేను. దేవునికి అది అవసరం లేదు. దేవుడు స్పష్టంగా చూడగలిగినటువంటి వాడు. తన ప్రజలను పరము నుండి భూలోకానికి స్పష్టంగా చూడగలిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన చూపు చూడండి. సామెత గ్రంథం 15:3 ఏమన్నాడు చూడండి. యెహోవా కన్నులు ఎక్కడున్నాయి? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాయి. అందరినీ చూస్తున్నాయా? లేదా దేవుని కళ్ళు? అందరినీ చూస్తున్నాయి. అందుకే పౌలు భక్తుడు, అందుకే మనము మరి అపోస్తల కార్యం అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ ప్రభువు, కొందరికి కాదు. ఆయన అందరికీ ప్రభువే. తన బిడ్డలను కాపాడే దేవుడే, తన బిడ్డలకు తోడైంచే దేవుడే, తన బిడ్డలను కనికరించే దేవుడే. కనుక మనం ఏమి చేయాలంటే ఒకరినొకడు ప్రేమించాలి, ఒకరినొకడు పైన దయ చూపించాలి, ఒకరిపైన ఒకడు జాలి చూపించాలి. చేతైతే ప్రేమించు, లేకపోతే కీడు చేయకూడదు. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీవు చేతైతే ఎదుటివాడిని ప్రేమించు, చేతైతే ఎదుటివానికి కావాల్సిన సహాయం చేయి, చేతైతే నీకు ఏదైనా చేతనైతే చేయి, కానీ ఎదుటివానికి కీడు మాత్రము చేయకూడదు. ఎందుకని? ప్రభువే చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. నిన్ను నీవు ఎలాగో ప్రేమించుకుంటావు, నిన్ను నీవు ఎలాగో చూసుకుంటావు, నీకున్న విషయాలు నీవు ఎలాగున శ్రద్ధ కలిగి ఉంటావు, నీవు ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటావో నీ పొరుగువాని మీద కూడా నీవు అలాంటి శ్రద్ధ నీవు కలిగి ఉండాలి. మనకైతే మనం ఉండలేం. ఉంటామా? మనం అసలు ఉంటాం అట్లా? పొరుగువాని పైన శ్రద్ధ మనకైతే మనం ఉంటామా? మనం ఉండలేం. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, క్రీస్తు మాటల ద్వారా. అందుకంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడులా. ఏమంటున్నాడు? మీకేది ఇష్టమో అడుగుడి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచినలా మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీవు అడిగితే ఇచ్చే దేవుడు. సరే, నీవు అడిగితే ఇచ్చే దేవుడు, నీకు తోడైనటువంటి దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన ఎప్పుడును కూడా వదిలిపెట్టలేదని మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క దేవుని ఆశ్రయాన్ని మనం కోరుకున్నట్లయితే ఆయన తోడుగా ఉంటాడు. భక్తుడు అంటున్నాడు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో, ఎవ్వరు లేరు నాకు, ఎవ్వరు లేరు నాకు ఇలలో,
ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నీయు ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే ఆశ్రయదుర్గము, నీవే నాకు ఆశ్రయదుర్గము, ఈ లోకంలో ఎవరు నాకు లేరు. ఇదే మాట ఎవరంటున్నారు? కీర్తనకాడు అన్నాడు. అస్సాపు కీర్తనకాడు 73వ సంకీర్తన అంటాడు, ఆకాశమందు 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అవసరం లేదు అంటున్నాడు. నిజమే, మనము ఒకరినొకరు ప్రేమించగలిగినప్పుడు, ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగినప్పుడు మనలో ఎవరు కనబడతారు? క్రీస్తు కనబడతాడు. క్రీస్తు బిడ్డగా మనం కనబడతాం. క్రీస్తు మనలో కనబడతాడు. ఆయన స్వరూపం మనలో కనబడుతుంది. ఆయన ప్రతిరూపం మనలో కనబడుతుంది. అందుకన్నాడు, నేను మేము దాసులను పిలవట్లేదు, ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులు అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తున్నాడు? విడువక ప్రేమిస్తున్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అటువాడు ఎలాగుంటాడు? దుర్దశలో ఏంటి? బాధలో కానీ, కష్టములో కానీ, నష్టములో కానీ, వేదనలో కానీ అతడు విడువక ప్రేమిస్తాడు మనను. అతడు విడిచిపెట్టడు. ఆ నిజమైన స్నేహితుడు యేసయ్య. మనకై మనము నిజమైనటువంటి వారముగా మనకై మనము ప్రేమించలేము, కానీ యేసయ్య మాటలు నీలో నాలో మన హృదయంలో నిలిచినడిలా మనం నిజంగా ప్రేమిస్తాం. ఆ ప్రేమ ద్వారా దోషమన్నిటిని ఏం చేస్తాం? మనము కప్పివేస్తాం. దోషాలన్నిటిని మర్చిపోతాం. పిల్లవాడు ఏమైనా పొరపాటు చేసాడు అనుకోండి, కోపం వచ్చి ఒక దెబ్బ కొడతాం. కొట్టి నీ కర్మంత్యారాన్ని వదిలిపెడతామా? వదిలిపెట్టాం. మళ్ళీ వాడిని దగ్గరికి పిలిచి వాడి తల మీద చేయబెట్టి నిమిరి కూర్చోబెట్టి, ఇది కాదు నాయనా, ఇది చేయకూడదు, నీవు చేయకూడని కార్యం చేశావు, నాకు తలవంపు తెచ్చావు, నీవు నాకు మాటను తెచ్చావు, నేను అనేక మంది ఎదుట తలదించుకునే పని చేశావు, ఇది చేయకూడదయ్యా, నీవు ఇలాంటి స్థితిలో నడవకూడదని బిడ్డలకు ఎంతో ప్రేమగా చెబుతాం. ఆ బిడ్డలు వింటారు. ఎందుకంటే దేవుని వాక్యము వారిలో ఉంటుంది కనుక ఆ బిడ్డలు వింటారు. సత్ప్రవర్తన కలిగినటువంటి వారై తమ జీవితంలో తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు, గ్రామానికి మంచి పేరు తెస్తారు, ఈ జిల్లాకు మంచి పేరు తెస్తారు, ఈ రాష్ట్రానికి మంచి పేరు తెస్తారు. ఇంకా వారు ఉన్నతమైన స్థితిలో ఉంటే ఈ దేశానికి కూడా మంచి పేరు తెస్తారు మన బిడ్డలు. కారణం ఏమిటంటే దేవుని ప్రేమ కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యొక్క మార్గంలో నడుచుంటే, ఒకరినొకరు ప్రేమించినటువంటి వారమైతే ఆ ప్రేమ చేత అనేక రీతిలుగా మనము
ఉన్నతమైన స్థితికి వెళ్తాము. ప్రియా దేవుని బిడ్డలారా, అదే అంటున్నాడు. 98వ సంకీర్తనకి రండి, ఏమంటున్నాడు చూడండి. కీర్తనకాడు 98వ సంకీర్తనలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన దక్షిణాస్తము చూడండి 3వ వచనము, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, ఇశ్రాయేలు సంతతికి. ఎంతమంది ఇశ్రాయేలు సంతానం? 12 మంది. ఇశ్రాయేలు కుమారులు 12 మంది. ఆ సంతానానికి దేవుడు ఏమి చేశాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మనం కూడా ప్రార్థన చేస్తూ అనుకుంటాం, దేవా ఆనాడు నీవు నా పట్ల ఆ కార్యం చేశావు, ఆ రోజు నేను ప్రార్థిస్తే నా మాట విన్నావు, ఆ రోజు నా ప్రార్థన జవాబు ఇచ్చావు, ఆ రోజు నా కష్టాన్ని తొలగించావు, నా బాధను తొలగించావు, నా రుణ బాధలను విడుదల కలుగు చేశావు, నాకున్న వేదనను నీవు తొలగించావు, నన్ను కాపాడావు, సంరక్షించావని మనము ఒక్కోసారి జ్ఞాపకం తెచ్చుకుంటాం. అలాగనే దేవుడు చూపినటువంటి ఆ కృపను ఆయన మరిచిపోలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన విశ్వాస్యతలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసే రక్షణ వారు చూస్తున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రజలందరూ ఆ రక్షణ చూస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం గ్రంథము సంఘము చెదిరిపోయినప్పుడు ఆ సంఘాన్ని, అంటే స్టెఫను కాలంలో స్టెఫను ఒక సజీవ సాక్షిగా చనిపోయాడు. స్టెఫన్ చావుకి ఎవరు సాక్షి తెలుసా? ఎవరు సాక్షి? సౌలు. ఇంకా పౌలు కాలేదు. సౌలు సాక్షి. సౌలు ఎదుట స్టెఫన్ చనిపోయిన తర్వాత బట్టలు తీసుకొచ్చి పెట్టారు. రండి అపోస్తల కార్యక్రమానికి రండి. స్టెఫను రాళ్లతో కొడుతుండగా అతడు చూచి సంతోషించాడు. అతని ఎదుట ఆ బట్టలు తీసుకొచ్చి అతడు ఉంచాడు. అతడి చావునకు అతడు సమ్మతించాడు. స్టెఫను చావునకు సంబంధించాడు. చూడండి 7వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 7:58 చదవండి. 58, 59. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఎవరు ఈ సౌలు? పౌలు 14 పత్రికలు రచించి క్రీస్తు కొరకు నేను ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాను, జాగరణతో ఉన్నాను, దిగంబరతో ఉన్నాను, నిద్రాలేమిలో ఉన్నాను, ఆకలి దప్పులతో ఉన్నాను, వేదనలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఆయన కొరకు ఇవన్నీ సహించానని కొరింథీ పత్రిక 2వ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. ఆయన 11వ అధ్యాయంలో నేను ఇన్ని చేశానని చెప్పినటువంటి సౌలుగా ఉన్నప్పుడు, ఇవన్నీ చావులకు సమ్మతించినప్పుడు అతని వస్త్రములు ఎవరి దగ్గర పెట్టారు? సౌలు అని ఎవరిని పాదములు దప్పి వస్త్రం పెట్టి ప్రభువును గురించి మొరపెడుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించిన సౌలు అతని చావునకు సమ్మతించెను, అంగీకరించాడు చావునకు. చూడండి, ఈ పాపము వారి మీద మోపకమని గొప్ప శబ్దముతో స్టెఫను మాట పలికాడంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ మాట? యేసయ్య మాట, సిలువలో పలికిన మొట్టమొదటి మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నా. వీరి తెలియదు అంటున్నాడు. అసలు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నారు. తెలియదు, నిజమే. దైవ కుమారుని సిలువ వేస్తానని తెలియదు. మేకులు కొనుక్కురావడానికి వెళ్ళినటువంటి వాడిని తెలియదు. కొట్టులో మేకులు అమ్మినటువంటి వాడిని తెలియదు. సైనికులకు తెలియదు. ఎందుకంటే రాజాజ్ఞ, పిలాతు ఆజ్ఞ ఇచ్చాడు. గవర్నర్ ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళు శిరస్సు వహించాలి, సైనికులు చేయాల్సిందే. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, వారికి తెలియదు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుంది? వారందరిని కూడా ఏం చేస్తుంది? క్షమిస్తుంది. తెలియక చేసినందుకు క్షమాపణ దొరుకుతుంది. తెలిసి చేస్తే క్షమాపణ దొరుకుతుందా? తెలిసి ఎవరైనా ముళ్ళు మీద కాలేసి తొక్కుతారా? గుచ్చుకుంటూ అనుకుంటామా? తెలిసి చేస్తే దాని శిక్షను మనం అనుభవించవలసిందే. తెలియక చేస్తే దానికి ఏముంది? నిష్కృతి ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు 14 పత్రికలు రచించి
ఆయన ఏమి చేస్తున్నాడు? ఆయన ఒక స్టెఫను యొక్క మరణానికి సమ్మతించాడు, ఇక్కడ అంగీకరించాడు. సంఘాన్ని బలపరిచేటువంటి వాడు. అంత్యోకయలో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. దేవుని స్వార్థను ప్రకటించారు కనుక అంత్యోకయలో క్రైస్తవులు అనబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి యోహాను స్వార్థికుడు ప్రేమ 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 అని చెప్పినటువంటి యోహాను స్వార్థికుడు ఏమంటున్నాడు? మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. పత్రిక పాఠానికి రండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మీరు కూడా ఒకరినొకడు ప్రేమింపవలని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపక మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమైన. దేవుడే మనల్ని ప్రేమించినప్పుడు మనం ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించాలి. మన ప్రేమను వ్యక్తం చేయాలి. ఒకరి పట్ల ఒకరి ప్రేమ వ్యక్తం చేసి వారి పట్ల మనము భయభక్తులు కలిగినటువంటి వారమై, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఒకరి పట్ల ఒకరి ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రేమ కలిగి జీవించాలి. కాబట్టి ప్రేమ దోషం కప్పుతుంది. దేవుని ప్రేమ మన దోషాలన్నీ కప్పివేసింది. దేవుని ప్రేమ మన రుణ బాధలను తీసివేసింది. దేవుని ప్రేమ మన తప్పులన్నింటినీ క్షమించి వేస్తుంది. అలాగుననే ఆ మానవుల ప్రేమ, మానవుల పట్ల మనం ప్రేమ కలిగి పరలోక ప్రార్థనలు చెప్తాం ఒక అంశాన్ని, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించమంటాం. మనం క్షమించమని ప్రార్థన చేస్తాం. మనం క్షమిస్తామా? మనం క్షమించమని ప్రార్థన చేస్తే, మనం క్షమించకపోతే మన ప్రార్థన దేవుడు క్షమిస్తాడా? మనకైతే ఒక న్యాయం, వీడు మావాడులేండి పాలిని అంటాం పక్కన పెట్టి, యువతల వాడు వాళ్ళవాడా? వాడు కూడా మనవాడే అనుకోవాలి. అంటే క్షమాపణ ఎలాగొస్తుందంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే క్షమాపణ వస్తుంది. మామూలుగానైతే దేవుని ప్రేమ లేకపోతే మనకు క్షమాపణ రాదు. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించాలి. అందుకే చెప్తున్నాను ప్రతిసారి, ఏమని అంటున్నా అంటే, నువ్వు చేత అయితే మేలు చేయి, కానీ కీడు మాత్రము చేయకూడదు సుమా. కీడు చేయకూడదు. యేసయ్య మనకు అది నేర్పలా. నీవు ప్రేమించు 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 అంటాడు. అయితే గద్దించు, పొరపాటు చేస్తే గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు, కానీ నీ ప్రేమను వ్యక్తం చేయి. నీ ప్రేమ ద్వారా నీ బిడ్డలను నడిపించు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అట్టి దేవుని కృపలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరిని ఒకరు ఆదరిస్తూ ఒకరిని ఒకరిని మనము ప్రేమిస్తూ ముందుకు నడిచినలా క్రీస్తు ప్రేమ మనలో కనబడుతుంది. అప్పుడు చూసిన వాళ్ళు అంటారు, ఈయన ఏమంటారు? దేవుని బిడ్డ అంటారా? దేవుని బిడ్డ అంటారా? దేవుని బిడ్డ అంటారు. మనం దేవుని బిడ్డ అనిపించుకోవాలి. నిజంగా వీరు క్రైస్తవులు. క్రీస్తును కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. నేను చాలాసార్లు చెప్పాను, 15 రోజులకు ఒకసారి వస్తాయి దిగువ ప్రాంతంలో నీళ్లు. అందరూ బిందెలు పట్టుకొని ఆ ట్యాప్ దగ్గర నిలబడతారు. మామూలుగా కాదు, ఇక్కడ నుంచి అంత వరుసలో కూర్చుంటారు, ముందులోనే పెట్టేస్తారు. ఈ లోపు తెలివి గల వాళ్ళు ఏం చేస్తారంటే బిందెలు మార్చేస్తుంటారు. వాళ్ళు అనుకుంటారు మేము మార్చామనుకున్నారు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు, తెలియదు. సరే, దేవుడు ఏం చేస్తాడు? కొన్ని చూపిస్తాడు ఆయన. ఆ బిందె మార్చే సమయానికి బిందె పెట్టినామే వచ్చేసింది. మార్చడం చూసింది, ఇంకా మొదలు పెట్టారు. బిందెలు శుభ్రంగా కొత్త బిందెలన్నీ ఏమైపోయి ఇంటికి వెళ్ళేసరికి మాటలు వేసేవాడికి గీయటానికి తయారీ, అన్నీ సొట్టలు పోయి అవుతాయి. వాళ్ళు అన్నారు, పిలిచన్నారు, పాస్టర్ గారు వీళ్ళందరూ ప్రార్థనకు వస్తారు కదా, ఈ మాట మైక్లో వదిలే, వీళ్ళందరూ ప్రార్థనకు వస్తారు కదా, అక్కడ అంటారు మోగుతున్నారంటారు, పోట్లాడుకున్నారు. మనకంటే పోట్లాడు ఆ భాష వేరు. ఏంటండి కుళాయి దగ్గర అందరూ మోగుతున్నారు ఏంటి అన్నారు. ఎందుకు మోగుతున్నారు ఏంటి? నేను కూడా వాళ్ళ భాష నేర్చుకో, ఎందుకు మోగుతున్నారు ఏంటంటే, మీ ప్రార్థన బాగా విన్నారండి, ఎక్కడికి వస్తే ఒకనోళ్ళు కొట్టుకున్నారు మోగుతున్నారండి. వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళేనా అన్నాడు. వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళయ్యా, కానీ మానవ బలహీనత ఉంటుంది. ఆ బలహీన ద్వారా ఒక్కోసారి
సాతాను వాళ్ళని ప్రేరేపిస్తాడు, ఈసారి అది రాకుండా చూస్తాను నేనని చెప్పేవాడిని. కాబట్టి మనం దేవుని బిడ్డగా కనబడాలి కానీ దెయ్య బిడ్డగా కనపడదు. మన వాళ్ళు అంటారు, ఆ నోట్లో నోరేసామంటే ఏమవుతాం అంటారు. నేను చాలా వింటాను లోకంలో, మామూలుగా కాదు, నేను ఆడవాళ్ళు పోట్లాడుకుంటా కూడా ఇప్పుడు చూస్తే చెయ్యి ఎక్కడ దాకా చాపుతారు, కుడి కాలు ముందుకేసి కుడి చేయి ముందు పెట్టి సాధ్యంత వరకు కాలు చాపుతారు, సాధ్యంత వరకు చెయ్యి చాపుతారు. మనం అలాగుండదు. మన దేవుని బిడ్డలో క్షమించండి, ప్రేమించండి, గద్దించండి, ఉన్నది వాస్తవం మాట్లాడండి, దేవుని ప్రేమలో నడవండి. దేవుని బిడ్డలుగా మనం ఉంటాం. దేవుడే మనల్ని అంగీకరించి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అటువంటి ప్రేమలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయునుగాక. ఆమె దేవుడి వాక్యం తన వెనుకల్లో దీవించునుగాక. ఆమె సమస్త గ్రామించే దేవుని సమాధానం ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియునుగాక. ఆమేన్.